కేంద్ర ఆర్థిక బడ్జెట్లో మధ్యతరగతికి ఊరట కలిగించాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ అంశంలోనే చర్యలను స్థానిక వ్యాపారులను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి చైనా ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించే గొడుగులు, పాదరక్షలు వంటి వాటిపై వసూలు చేస్తున్న తారీఫ్ను తగ్గించాలని సూచించాయి. ప్రోత్సాహకాల ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని కోరాయి. సంపన్న వర్గాలకు మేలు చేసే సంస్కరణలు, రెవెన్యూను పెంచే చర్యలను కొనసాగిస్తూనే మధ్యతరగతిని, స్థానిక వ్యాపారాలను ఆదుకునే చర్యలు అవసరమని ఇవాళ ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. వీటిని తన ప్రాధాన్యతలుగా కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచింది. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన లఘే ఉద్యోగ్ భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్లకు చెందిన ప్రతినిధి బృందం గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసింది. శుక్రవారం నుంచి ఇప్పటికే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. ఆ మరునాడే బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఈ సందర్భంగా బడ్జెట్ విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యతలను మంత్రికి ఆ సంస్థలు నివేదించాయి. మధ్యతరగతిపై జీవన వ్యయాలు భారం తగ్గించాలని, పన్నుల విధింపులో ఉదాసీనంగా ఉండాలని, విద్య, వైద్యం వంటి అత్యవసర ఖర్చుల కోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న మధ్యతరగతి జీవులకు బడ్జెట్లో ఊరట ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని, తేలిగ్గా రుణం దొరికి సరుకుల కొనుగోలు ఖర్చులు తగ్గి రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇదోదకంగా లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలి. కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను చిన్న పరిశ్రమలకు కూడా వర్తింపజేయాలి. కొత్త ఉద్యోగాల సృష్టి, దేశీయ ఉత్పత్తులకు ఊతం ఇవ్వటమే లక్ష్యంగా ఈ ప్రక్రియ ఉండాలి. జాతీయ విద్యా విధానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ విలువలు, చరిత్ర, ప్రాచీన జ్ఞాన సిద్ధాంతాలకు పాఠ్య ప్రణాళికల్లో చోటు కల్పించాలని, రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యా సంస్థలు, గ్రామీణ పాఠశాలలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, పరిశోధనా సంస్థలపై ఎక్కువగా ఖర్చు పెట్టాలని, దేశంలో సకల విద్యా వ్యవస్థలు, శిక్షణా కేంద్రాలపై ఏకీకృత నియంత్రణ ఉండాలని ఇవాళ ఆర్ఎస్ఎస్ కేంద్రానికి సూచనలు చేస్తోంది. సో మొత్తంగా మధ్యతరగతిని ఆదుకోవాలని ఆర్ఎస్ఎస్ కేంద్రం ముందు డిమాండ్ పెడుతోంది.